నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, అలాగే ఈనాటి విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 10/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:55, తిథి దశమి ఉదయం 8:16 వరకు, తిథి ఏకాదశి ఉదయం 5:22 వరకు, నక్షత్రం భరణి మధ్యాహ్నం 1:15 వరకు, యోగాలు ధృతి ఉదయం 7:15 వరకు, శూల రాత్రి తెల్లవారుజామున 3:51 వరకు, కరణము విష్టి ఉదయం 8:16 వరకు, భవ సాయంత్రం 6:53 వరకు, బాలవ సాయంత్రం ఉదయం 5:22 వరకు, రాహుకాలం ఉదయం 10:43 నుంచి 12:22 వరకు, గుళిక కాలం ఉదయం 7:27 నుంచి 9:05 వరకు, యమగండం మధ్యాహ్నం 3:38 నుంచి 5:16 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:18 వరకు, మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు, అమృతకాలం ఉదయం 8:47 నుంచి 10:16 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 12:09 నుంచి 1:36 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషం వారికి ఈ రోజున చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొంత శాంతంగా ఆలోచించి ఉద్వేగాలని అదుపులో ఉంచుకుంటూ కొంత ఇదిగా గనక నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో చురుకుదనంతో తీసుకునే నిర్ణయాలలో తల్లి, కుటుంబ సభ్యులతో కలిపి చేసే చర్చలు మొదలైన వాటికి సంబంధించి విద్యాపరమైన ఆలోచనలు, వృత్తిపరమైన విషయాలలో మార్పులు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. సాంఘిక సంబంధాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మాటల్లో కొంత శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. తీసుకునే ఆహార స్వీకరణలో కూడా కొంత అధిక వేడి లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది ఉపయుక్తమైన ఖర్చులయ్యే అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతత కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చులు అనేవి చేసే అవకాశం అనేది ఉంది. అలాగే ఉద్వేగపూరితమైన నిర్ణయాలు కాకుండా ఆరోగ్య శ్రద్ధ వహిస్తూ ఆలోచనలను నియంత్రించుకుంటూ వీలైనంత వరకు ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నిద్రలేమిని అధిగమించాలి. నిద్రకి సంబంధించిన ఇబ్బందులు కలగకుండా వీలైనంత వరకు మెడిటేషన్ మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత విషయంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆత్మీయుల కొరకు చేసే ఖర్చులలో ఆనందదాయకంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆగిన ధనం రావడం, ఆలోచనలలో చక్కటి ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, కుటుంబంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఒక మంచి వార్త మనసుకి ఆహ్లాదభరితంగా ఉండే అవకాశాలు లాంటివి, తక్కువ శ్రమతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా రుణముల విషయంలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పూర్వపు రుణముల విషయంలో కానీ, నూతన రుణములు ఇతరులకు ఇచ్చే అంశంలో కానీ
ఆచితూచి అడుగులు వేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. భాతృవర్గంతో ఘర్షణలకు వీలైనంత వరకు అవకాశం లేకుండా వీలైనంత ప్రశాంతమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో మంచి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యక్తిగత నిర్ణయాలతో తీసుకునే నిర్ణయాల్లో కూడా మీరు ముక్కుసూటిగా వ్యవహరించడం, ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా వృత్తిలో కొత్త రకమైన మార్పులు, నూతన అవకాశాలు, వ్యక్తులతో మంచి సఖ్యత, సిబ్బంది మీకు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా మంచి ఆలోచనలు రావడం, చక్కటి ఆలోచనలతో నిర్ణయాలతో వృత్తిపరమైన అభివృద్ధి విషయం మాత్రమే కాకుండా స్థలాలు, భూమి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సోదర వర్గంతో మంచి ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సంతానపరంగా కూడా కొత్త ఆలోచనలు, అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ముఖ్యంగా సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే తండ్రి, పెద్దలు మొదలైన వారికి సంబంధించిన విషయాల్లో, అదే దూర ప్రయాణాలు, ఉన్నత విద్య మొదలైన విషయాలకు సంబంధించి ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా వాటికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు మంచి మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. వృత్తిపరమైన విషయాలలో మీకు అభివృద్ధికరంగా ఉండడం, మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉండడం, వృత్తిలో మీ యొక్క స్థాయి కొంతవరకు మీరు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు చూపించడం అనేది, అదేవిధంగా ప్రయాణాల రీత్యా, ఆధ్యాత్మిక విషయాల రీత్యా, భూములకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి యొక్క కొనుగోలు కొరకు కూడా మంచి ఆలోచనలు చేయడానికి అవకాశం ఉంది. అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన మార్పులు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మార్పులు కానీ, ఆలోచనలు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ముఖ్యమైన అంశాల్లో చిన్నపాటి అది వాయిదా పడ్డాలు లాంటి వాటికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరంగా కూడా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా పెద్దలు, తండ్రి మొదలైన వారితో చర్చలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా తోబుట్టువులతో అయినా సరే, లేకపోతే మీ యొక్క తండ్రి గారు మొదలైన వారితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎవరన్నా సలహా ఇచ్చినా వీలైనంత వరకు దాన్ని గ్రహిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, వృత్తిపరంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. సాంఘిక సంబంధాలు బలపడతాయి, గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా తీసుకునే ఆలోచనలలో కానీ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార వ్యవహారాలలో కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాలలో వీలైనంతవరకు ఘర్షణలకి తావివ్వకుండా ఆలోచనలలో వచ్చే ఘర్షణల్ని అధిగమిస్తూ ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. వీలైనంతవరకు డ్రైవింగ్ చేసేవారు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారి విషయంలో అధిక శ్రమతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అదేవిధంగా పుణ్య కార్యక్రమాలు మొదలైన వాటికి సంబంధించినవి, తండ్రి పెద్దలతో మీ నిర్ణయాలు, న్యాయపరమైన అంశాలు, నిత్య జీవితంలో మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే మార్పులు,
మీ హాబీలు మొదలైన వాటి మీద దృష్టి సారించడం, అలాగే వ్యక్తిగత వ్యాయామాలు, ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి సారించడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా న్యాయపరమైన విషయాలు, రోగనిరోధక శక్తి, అదేవిధంగా పోటీలు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం మొదలైన వాటి కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయించినప్పటికీ కూడా వీలైనంతవరకు మీ ఆరోగ్య శ్రద్ధ, మీ ఆలోచనలలో ఉద్వేగాలను అధిగమించటం, సమయానుకూలంగా మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఇతరులతో మాటల్లో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలరు. వ్యాపార వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వారికి కుటుంబ సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా సంతాన వర్గం సంబంధించిన విషయాల్లో ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది సంతాన వర్గానికి సంబంధించిన ఖర్చులు, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించి భూమి మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. అలాగే శక్తి పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వినోదాల్లో పాల్గొంటారు, ఆత్మీయులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళి అనవసరమైన ఖర్చులు ఏదైనా ఉన్నట్లయితే వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. వారితో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ వారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా మీ యొక్క ఆహార స్వీకరణ మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించినప్పటికీ అవి మీకు ఉద్వేగాలు కలగకుండా, అంటే మీరు తీసుకునే ఆహార పదార్థాల వల్ల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారిస్తూ, ఆత్మీయులతో చర్చించడానికి చేసే ప్రయత్నాలలో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ చేసినట్లయితే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా సంతాన వర్గంతో ఆలోచనలలో కొంత ఘర్షణలు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపడే విషయంలో తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ స్థిమితంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే మీ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకుంటూ పరాక్రమంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి అధిక ఉత్సాహంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి, ముఖ్యంగా రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో వీలైనంతవరకు నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కొలీగ్స్తో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీ ఆలోచనలనే మీరు అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల, మీ యొక్క నిర్ణయాలతో అదేవిధంగా అవతల కూడా ఉండాలన్న భావన వల్ల కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వృత్తిపరమైన విషయాలలో, ఆర్థిక సంబంధమైన అంశాలలో, న్యాయపరమైన విషయాలలో వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళకి గృహ వాతావరణంలో అనుకూలమైన మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాట విలువ అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, సంతాన వర్గం సహకరిస్తారు, మంచి ఆలోచనలు వస్తాయి. చక్కటి ఆలోచనలతో, నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ముఖ్యుల సహకారం బాగుంటుంది, తోబుట్టులు సహకరిస్తారు, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు పెడతారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. చక్కటి మాటలతో ఇతరులని ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.
అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగానే ఈ రోజున తమ తమ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అష్టకాలు ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకోవడం, లేకపోతే వినడం. అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు, అదేవిధంగా లక్ష్మీనారాయణలకు సంబంధించిన దేవాలయ సందర్శన అయినా ఏదైనా సరే చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తుంది. తద్వారా మానసికంగా అభివృద్ధి, ఆర్థికంగా అనుకూలతలు, వ్యక్తులతో సామరస్య ధోరణి అనుకూలంగా ఉండడం, అన్ని విషయాల్లోనూ ప్రశాంతత చేకూరడానికి, అదేవిధంగా గోచారరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి, మీ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశలతో కలిపి గోచారరీత్యా మీకు ఎదురవుతున్న సమస్యల్లో ముఖ్యంగా ఏ రోజు చెప్తున్న ఫలితాలలో ఆ రోజు చెప్తున్న పరిహారాలని గనక మనం గమనించుకున్నట్లయితే తమ తమ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున చెప్పిన అమ్మవారి ఆరాధన, అమ్మవారికి కనీసం ఏదైనా కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన అలాంటివి గనక చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి, అదేవిధంగా గోచారి చెదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి, స్థిరత్వం ఏర్పడే అవకాశాలు ఏర్పడి ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.